శాఖల మధ్య సమన్వయంతో దేవాదుల పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. రామప్పలో ప్రస్తుతం 29 అడుగుల నీటిని నిల్వ చేస్తున్నామని, 35 అడుగుల వరకు నిల్వ చేసేలా అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు. ఒక్కో అడుగు నీటి నిల్వకు అవసరమైన భూసేకరణ వివరాలు ఇవ్వాలన్నారు. 33 కోట్ల అంచనాలతో రామప్ప లక్నవరం లింక్ కెనాల్ పనులు ప్రారంభిస్తామని, త్వరలో జరిగే జాతరలోపు పనులను ఒక కొలిక్కి తీసుకురావాలని ఆదేశించారు. నమస్కారాలు. ఈరోజు సుదీర్ఘంగా గౌరవ మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ గారు తీసుకున్నటువంటి రివ్యూ, మరి దాదాపుగా 2004-2006 నుంచి అట్లా స్టార్ట్ అయినటువంటి ప్రాజెక్టులు ఇప్పటి వరకు దేవాదుల ఉమ్మడి వరంగల్ జిల్లా అందరికీ కూడా మరి రైతాంగానికి ఎంతో ఉపయోగపడేది. కానీ ఇంకా కంప్లీట్ కాకపోవడంతో చాలా మంది రైతాంగం మరి తలాపునే గోదావరి ఉన్న నీళ్లు రాక ఇబ్బంది పడుతున్నటువంటి క్రమంలో మరి ఈసారి కంప్లీట్ చేయాలని యుద్ధ ప్రాతిపదికన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు ఈరోజు సోదరుడు ఉత్తమన్న గారి మీటింగ్ పెట్టి అటు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని, మరి ఇటు మా జిల్లా వేమన్న గారిని, ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు కడియం శ్రీహరి గారు, అదేవిధంగా బలరామన్న గారు, ఇటు సత్యన్న గారు, నాగరాజు గారు, అందరం యశస్విని గారు, అటు మా ఖమ్మం జిల్లా సోదరులు అందరి పార్టిసిపేట్ చేసి రాబోయే కాలంలో దీని కింద ఎంత అయితే గ్యాప్ ఆయకట్ట ఉందో అదంతా కూడా కవర్ అయ్యే విధంగా మంచి ప్రణాళికలతో ముందుకెళ్తూ ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫాస్ట్ గా క్లియర్ చేసే విధంగా ఈ మీటింగ్ లో నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం. ఖచ్చితంగా రాబోయే కాలంలో త్వరగా ఈ యొక్క దేవాదుల ప్రాజెక్టు ద్వారా అందరికీ అంటే అవకాశం ఉన్న మేరకు నీళ్ళు అందుతాయనే ఆశాభావం, హోప్ ను ఈ యొక్క మీటింగ్ ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. నేపాల్లో నెలకొన్న వరద పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న లేదా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ వాసులకు సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ప్రత్యేక హెల్ప్ లైన్ సమన్వయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. నేపాల్లోని పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తూ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖాట్మాండులోని భారత రాయబార కార్యాలయం ఇతర సంబంధిత అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తోంది. నేపాల్లో ఉన్న తెలంగాణ వాసులతో సంప్రదింపులు జరపలేకపోతున్న కుటుంబ సభ్యులు హెల్ప్ లైన్ ను సంప్రదించవచ్చు. సహాయం కోసం సంబంధిత వ్యక్తి పేరు, పాస్పోర్ట్ వివరాలు, మొబైల్ నెంబర్, ప్రస్తుతం చివరిగా తెలిసిన ప్రాంతం, టూర్ ఆపరేటర్, కుటుంబ సభ్యులు సంప్రదింపు వివరాలను అందించాలి. హెల్ప్ లైన్ కు అందే విజ్ఞప్తులను ప్రాధాన్యత ప్రాతిపదికన సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి అవసరమైన సహాయం అందేలా తెలంగాణ ప్రభుత్వం సమన్వయం చేస్తుంది. పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి గారి మాతృమూర్తి శేషమ్మ గారి దశదిన కర్మ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొని శేషమ్మ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి వెంట ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు జైవీర్ రెడ్డి గారు, రాజేష్ రెడ్డి గారు, నాగరాజు గారితో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కంటతడి పెట్టించిన ఘటన. కురవి రాఖీ పండుగకు తమ్ముడికి రక్షా బంధనం కట్టి మిఠాయి తినిపించాలని ఆశపడిన ఆ అక్కకు విధి తీరని విషాదాన్ని మిగిల్చింది. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రానికి చెందిన మూటపోతుల రమేష్ బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన అంతిమ యాత్రలో భాగంగా దింపుడుగల్లెం వద్దకు మాతృదేహాన్ని తీసుకురాగా రమేష్ అక్క ధనలక్ష్మి తన తమ్ముణ్ణి చూసి గుండెలు విలిసేలా రోదించింది. పుట్టెడు దుఃఖంతో పాడెపై ఉన్న తమ్ముడికి చేతికి రాఖీ కట్టింది. కుటుంబాన్ని వెంటాడుతున్న విషాదం. రమేష్ తండ్రి 10 రోజుల క్రితం మృతి చెందాడు. ఆయన దశదిన కర్మ గురువారం నిర్వహించాల్సి ఉండగా ఇంతలోనే రమేష్ మృతి చెందడం కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. గతంలో రమేష్ తమ్ముడు కూడా అనారోగ్యంతో మృతి చెందినట్టు బంధువులు తెలిపారు. ఒకే కుటుంబంలో వరుస మరణాలు చోటు చేసుకోవడంతో బంధువులు, స్థానికులు కన్నీటి పర్యమవుతున్నారు.
ఉత్తరప్రదేశ్లో యూట్యూబర్, హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్యకు గురయ్యారు. బుధవారం సాయంత్రం షామ్లీలో జిమ్ నుంచి బయటకు వస్తుండగా దుండగులు కాల్చి చంపారు. ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. షామ్లీలో బుధవారం సాయంత్రం హర్యానా నటుడు అంకిత్ బలియాన్ జిమ్ కు వెళ్లి అక్కడి నుంచి బయటకు వస్తుండగా దుండగులు అకస్మాత్తుగా దాడి చేశారు. కాల్పులో తీవ్రంగా గాయపడి నేలపై పడిపోయాడు. తుపాకీ కాల్పుల శబ్దం విని సమీపంలోని ప్రజలు అప్రమత్తమయ్యారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే ఒక పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన అంకిత్ బలియాన్ ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించిన అనంతరం మరణించినట్లు ప్రకటించారు. ఈ ఘటన అనంతరం పోలీసులు సంఘటన స్థలంలో దర్యాప్తు ప్రారంభించారు. దాడి చేసిన వారిని గుర్తించడంలో సహాయపడటానికి సమీప నివాసితుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. మేకేదాటు ప్రాజెక్టు విషయంలో కర్ణాటక, తమిళనాడు నేతల మధ్య రాజకీయ మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్టు విషయమై కర్ణాటక కాంగ్రెస్ నేతలపై అన్నాడీఎంకే నేత కోవై సత్యం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టేలా కర్ణాటక నేతలు పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పక్కన పెట్టి మేకేదాటు ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే అది కోర్టు ధిక్కరణ కిందకు వస్తోందని హెచ్చరించారు. దీంతో రెండు రాష్ట్రాల నేతల మధ్య మరోసారి పొలిటికల్ వార్ మొదలైంది. కర్ణాటక సీఎం డీకే శివకుమార్, మంత్రి చెలువరాయస్వామి మేకేదాటు ప్రాజెక్టుపై చేసిన తాజా వ్యాఖ్యలపై సత్యం స్పందించారు. కాంగ్రెస్ నేతలు ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. మేకేదాటుపై కాంగ్రెస్ నేతలు పదే పదే చేస్తున్న వ్యాఖ్యలు ఖండించదగినవి. రాజకీయ భవిష్యత్తు కోసం ప్రజలకు రెచ్చగొట్టడం మంచిది కాదు అంటూ సత్యం విమర్శలు కురిపించారు. కావేరీ జల వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉందని, రాజకీయ నాయకులు చట్టాన్ని, కోర్టు ఆదేశాలను గౌరవించాలని ఆయన పేర్కొన్నారు. మేకేదాటు ప్రాజెక్టుపై కర్ణాటక ఏకపక్షంగా ముందుకు వెళ్లే అవకాశం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిమాణాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రి కొండా సురేఖ చుట్టూ ప్రస్తుతం రాజకీయం నడుస్తోంది. క్రమశిక్షణ సంఘం సురేఖ పైన వేటు వేయాలంటూ సిఫారసు చేయటంతో ఇక సురేఖ పైన చర్యలు ఖాయమని భావిస్తున్నారు. ఇదే సమయంలో సురేఖ తన కుమార్తెతో సహా జనసేనలో చేరుతాననే ప్రచారం సాగుతోంది. దీనిపైన పార్టీ రాష్ట్రం ఇన్ఛార్జ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. తెలంగాణలో ఇప్పుడు కొండా సురేఖ వ్యవహారం సంచలనంగా మారుతోంది. పార్టీ హైకమాండ్ సురేఖ పైన తీసుకునే నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. ఇదే సమయంలో సురేఖ కుమార్తె సుస్మిత జనసేనలో చేరుతారని, ఆ తరువాత సురేఖ సైతం ఆ పార్టీ వైపే చూస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. కాగా తాజాగా డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన కొండా మురళి తాము కాంగ్రెస్ వీడటం లేదని వెల్లడించారు. హైకమాండ్ నిర్ణయం తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు సురేఖ సమాయుక్తం అవుతున్నారు. ఈ సమయంలోనే తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొండా తమ పార్టీలో చేరిక పైన స్పష్టత ఇచ్చారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆసుపత్రి అందుబాటులో డాక్టర్లు ఉండరు, నర్సులు, కాంపౌండర్లే వైద్యులు. ఫలితం సరైన వైద్యం అందక 5 నెలల గర్భిణి మృతి చెందిన దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. విషయం ఏమిటంటే, అబార్షన్ చేయించుకునేందుకు బంధువులతో కలిసి వచ్చిన మహిళకు నర్స్ అబార్షన్ చేసింది. ఆమెకు అనుభవం ఉందా అంటే అది లేదట. కాంపౌండర్ ఫోన్లో సూచనలు చేస్తుంటే వైద్యం చేసింది. ఆ నర్స్ అరకొర వైద్యంతో సరైన వైద్యం అందగా గర్భిణి మృతి చెందింది. దీంతో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై మృతురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో నర్స్ చేసిన వైద్యం వికటించి మహిళ మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మురారిపల్లి చెందిన 31 ఏళ్ల షేక్ మాబున్ని అనే వివాహిత మహిళ అబార్షన్ చేయించుకునేందుకు వైద్యశాలకు వచ్చింది. అక్కడ డాక్టర్ లేకుండానే నర్స్, కాంపౌండర్ శ్యామ్ ఫోన్లో చెప్పిన విధంగా 5 నెలల గర్భిణి
మహిళకు అబార్షన్ చేసి పిండాన్ని బయటకు తీసింది. ఆ తర్వాత మహిళ ఆరోగ్యం విషమించి మృతి చెందింది. దీంతో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళ శవంతో జాతీయ రహదారిపై ఆందోళన చేశారు. డాక్టర్ లేకుండా ప్రైవేటు వైద్యశాలను నడిపిస్తున్న బాధ్యులు వచ్చేంత వరకు ఆందోళన విరమించమని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. रियाज इस्लामिक स्कूल तालीमी मैदान में एक नया इनकलाब। इस्लामिक और मॉडर्न एजुकेशन की अजीम दरसगाह 23 साल तजुर्बे के बाद तलबा और तालिबात के लिए रियाज इस्लामिक स्कूल पेश करता है हिफ्ज़ कुरान, नाज़रा कुरान, क़ायदे के अलावा नर्सरी ता 10वीं जमात तक के तालीम का बेहतरीन नज़्म। बच्चों के लिए हॉस्टल की सहूलत, मुस्तहिक़ तलबा के लिए खुसूसी रियायत, तलबा और तालिबात के लिए अलहदा क्लासेस के माकूल नज़्म, खुसूसी कंप्यूटर क्लासेस, हार्डवेयर एंड सॉफ्टवेयर ट्रेनिंग, बच्चों में तहरीर और तकरीरी सलाहियतों को उजागर करने के लिए हफ्तावारी प्रोग्राम, काबिल और मुशफ़िक़ असातिज़ा इकराम की निगरानी में बेहतरीन तालीम नज़्म। सुबह 8 बजे तक शाम 4:30 बजे दाखिले जारी हैं, उजलत कीजिए। रियाज इस्लामिक स्कूल, अपोजिट लेन, न्यू एसआर पेट्रोल पंप, वट्टापल्ली, हैदराबाद।